అందరికీ నమస్తే అండి. చేసిందే లుచ్చా పని అంటే మళ్ళీ దానికి కవరింగ్ ఒకటి. మా నాగార్జున అమ్మగారు. ప్రతిదానికి ఎగేసుకొని వచ్చేత్తాడు. ఇప్పుడు ఒక ట్వీట్ ఏసాడు. ఆడేం ఏసాడంటే ఒకసారి పెడతాను చూడండి ఇక్కడ. ప్రపంచ స్థాయిలో కట్టిన ఏపీ హరిత టూరిజం భవనాల్లో ఒక నిమిషం. ఆ! భవనాల్లో సౌకర్యవంతమైన సదుపాయాలు ఉండడం తప్పెలా అవుతుంది? ఆ భవనాలు వైఎస్ జగన్ గారికి వ్యక్తిగతంగా చెందినవి కాదు. అవి ప్రభుత్వానికి చెందిన ఆస్తులు. 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం చేతకాని వాళ్ళే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తారు. చౌకబారు అనడం కూడా ఈడికి చేతకాల. చౌకబారు అని రాసాడు ఈడు. ఒరేయ్ నాగార్జునమ్మ 36 లక్షల బాతు టబ్‌లో ఎవడురా స్నానం చేసేది? ఏ అధికారిరా స్నానం చేసేది? చెప్పురా. ప్రభుత్వ భవనాలే అనుకుందాం. 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టాల్సిన అవసరం ఏముంది చెప్పురా అక్కడ? రూపాయి, 2 రూపాయలు కాదు. కోటి, 2 కోట్లు కూడా కాదు. 500 కోట్ల రూపాయలు. సరే నువ్వు అనుకున్నట్టు టూరిజానికి సంబంధించిందే అనుకుందాం. ప్రస్తుతానికి అనుకుందాం. ఒరేయ్ దానిపైన అంత ఆదాయం వచ్చిద్దిరా? కనీసం వడ్డీ అయినా వచ్చిద్దా? 500 కోట్ల రూపాయలకి వడ్డీ అయినా వచ్చిద్దా సంవత్సరానికి? టూరిజం భవనాలే అనుకుందాం. నువ్వు చెప్పిన విధంగానే అనుకుందాం. 500 కోట్ల రూపాయలకి 500 కోట్లు వద్దు. కనీసం 100 కోట్ల రూపాయలకి వడ్డీ అయినా వచ్చిద్దా? సంవత్సరానికి వడ్డీ అయినా వచ్చిద్దా దానివల్ల? రాదు కదా! బొక్కే కదా! లోపల చూస్తేనేమో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి సామాగ్రియా? ఒక ఫ్యాన్ 25,000. బాత్రూమ్ టబ్ వచ్చేసి ఏకంగా 36 లక్షల. కమోడ్ వచ్చేసి 6 లక్షల. ఇటాలియన్ మార్బుల్సా? ఏరా కొన్ని వందల కుటుంబాలను బాగు చేయొచ్చు. కొన్ని వందల, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల కుటుంబాలని, మధ్యతరగతి కుటుంబాలని బాగు చేయొచ్చు మీరు పెట్టిన వృధా ఖర్చు మూలంగా. గతంలో హరిత రిసార్ట్స్ అని చెప్పి ఉండేవిరా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇవాళ మీరు 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద భవనం కట్టేశారు. అది కూడా ఏంటి? ముఖ్యమంత్రి నివాసం. స్వయంగా అప్పటి మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజా చెప్పింది. రోజా ఏమని చెప్పింది? మేము 3 మెన్ కమిటీ చేసాము, వాళ్ళు సూచించారు ముఖ్యమంత్రి నివాసం ఇక్కడ ఉండాలి, ఇక్కడైతే బాగుంటుందని చెప్పారు. అందుకు మేము ఆ భవనం కడతామని చెప్పేసి అని స్వయంగా రోజా చెప్పింది. ఎవరు చెప్పాడు? రోజా చెప్పింది. మీ పార్టీ నాయకురాలే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు చెప్పిందా లేదా? మనం ఈ బతుకి సిగ్గు సర్వే ఉండదంటారా అక్కయ్యగా? కొంచెమైనా కానీ. అంటే మనం లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి, ప్రజల సొమ్మే కదా, మనది కాదు కదా, ప్రజల సొమ్ము తినేయడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 రా. ఒరే అంత భవంతి కట్టాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? దానివల్ల వచ్చే ఆదాయం ఏంటి? గతంలో వచ్చిన ఆదాయం ఎంత? దాన్ని బేరీజు చేసుకొని మీరు కొన్ని భవనాలు నిర్మించారనుకో, ఇగో గతంలో ఇంత ఆదాయం వచ్చింది సంవత్సరానికి టూరిజం మూలంగా, పర్యాటక శాఖ ద్వారా ఇంత ఆదాయం వచ్చింది వైజాగ్కి, దాన్ని ఇంకోస్త డెవలప్మెంట్ చేద్దాం, మంచి మంచి భవనాలు నిర్మిద్దాం అని చెప్పేసి అని 1 కోటి 2 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించి దాని ద్వారా ఆదాయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తే అది వేరే పద్ధతి. ఒరే 500 కోట్ల రూపాయలతో భవనం కట్టేసి దాని ద్వారాగా ఆదాయం వచ్చిందని చెప్తే శివులు ఎవడన్నా పువ్వులు పెట్టుకున్నాడు ఏంటి ఇక్కడ? ఏరా అంత కొండేరి పప్పలో ఎవడన్నా కనబడతాడా? కనీసం రూపాయి వడ్డీ వేసుకున్నా సరే, రూపాయరా ఎక్కువ వద్దు, రూపాయి వడ్డీ వేసుకున్నా సరే 500 కోట్ల రూపాయలకి సంవత్సరానికి వడ్డీ అయినా వచ్చిద్దిరా? పావలా వేసుకున్నా కానీ 500 కోట్ల రూపాయలకి వడ్డీ రాదురా. మీరు నిర్మించిన భవనం మూలంగా చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదురా కొంచెం అయినా కానీ. ఆదాయాన్ని సృష్టించడానికంట పర్యాటకుల కోసం అంటే ఏకంగా 500 కోట్ల రూపాయలతో భవనం కట్టేశాడంట. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇవాళ రేపు మనం 1,00,000 రూపాయలు తెచ్చుకుంటేనే, రూపాయి వడ్డీ అయితేనే మనం భరించలేం కదా. 1,00,000 రూపాయలు అప్పు ఉంటేనే భయపడతాం కదా. అలాంటిది మీరు 500 కోట్ల రూపాయలతో భవనం కట్టేసి దాని ద్వారాగా ఆదాయం కోసం కట్టాము, పర్యాటకుల కోసం కట్టాము, టూరిజం కోసం కట్టాము అంటే నమ్ముతారు ఎవరైనా? ప్రభుత్వం ఏది చేసినా
ఏ శాఖలో ఏ అభివృద్ధి చేసినా దాని ద్వారాగా ప్రజలకు మేలు జరగాలి, ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉండాలి ఎంతో కొంత. ఆ ప్రయత్నంగా అడుగులు వేయాలి. ఏమో ఎవడ్రా 500 కోట్ల రూపాయల భవనంలో వచ్చి దిగి దానికి తగిన రెంటో అద్దో కట్టేది ఎవడే? చెప్పు, ఎవడు కడతాడు అలాగా? ప్రధానమంత్రి లేదంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అధికారికంగా నివాసం కల్పించాల్సిన బాధ్యత, ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అవునా కదా? వాళ్ళనికి డబ్బులు ఇస్తారా? లేదు. మరి ఏ విధంగా అది ప్రభుత్వ కార్యాలయం అయింది, ప్రభుత్వ భవనం అయింది? అది చేసేదే లంగా పని అనుకుంటే వాళ్ళు దాని కవరింగ్ ఒకటి. సింపుల్ రా. జగన్మోహన్ రెడ్డి ఒక ఊహలో ఉన్నాడు. 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము, మనకు తిరగలేదు అనే భ్రమలో బతికేసాడు. కాబట్టి ఒక 500 కోట్లైనా 1000 కోట్ల రూపాయలైనా మన వైజాగ్లో ఒక భవనం కట్టేసుకుందాం, పెద్ద భవనం కట్టేసుకుంటే సరిపోద్ది. మన ఇక్కడ విలాసవంతమైన జీవితం గడిపేయచ్చు. సముద్రాన్ని చూసుకుంటా, బాత్రూంలో కూర్చుంటా. అది కూడా మంచి టెక్నాలజీతో కట్టారు. చూసే ఉంటాం, సినిమాలో గట్రా చూపిస్తూ ఉంటారు. బాత్రూంలు గ్లాస్తో ఉంటాయి. అలాంటి బాత్రూములు రా. మామూలుగా ఇలా మంచి కళాపోషకుడు అన్న. చాలా మంది అంటూ ఉంటారు కానీ ఏం చేత కాదని చెప్పేసి అని. అబ్బే మంచిదే, మంచి కళాపోషకుడే. లేకపోతే 36 లక్షల రూపాయలు అయితే బాత్ డబ్బు ఏంటిరా? అందులో పడుకుంటే ఏమొస్తుందిరా? 36 లక్షలా? ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, ఒక 2-3 కుటుంబాలు బాగుపడిపోతారా? జగన్మోహన్ రెడ్డి స్నానం చేసేదానికి పెట్టిన ఖర్చుతో ఒక 2-3 కుటుంబాలు జీవితాంతం వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి. కుటుంబాల జీవితాలు వెళ్ళిపోతాయి. ఆ 2-3 కుటుంబాలు వెళ్ళిపోతాయి. కుటుంబానికి 10 లక్షలు వేసుకున్నా సరే, లేదంటే 12 లక్షల రూపాయలు వేసుకున్నా సరే, ఒక కుటుంబానికి 12 లక్షల రూపాయలు అంటే వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల జీవితాలు వెళ్ళిపోతాయి. వీడు బాతు డబ్బులో కూర్చొని జలకాలు ఆడుకుంటారు అనమాట. ఆ నూరగ అటు, ఆ నూరగ ఇటు. ఆ నూరగ తీసి పిల్ల ముఖం మీద రాస్తాడేమో, తిరిగి ఆ పిల్లమేమో వీడి ముఖం మీద రాస్తుంది నూరగా. జలకాలు ఆడుకుంటారు ఇద్దరు అక్కడ కూర్చొని. ఎరా 36 లక్షలు టబ్బు, అందులో పడుకుని కాపురం చేస్తాడేంట్రా? అనకూడదు. ఇలాంటి మాటలు కూడా వస్తున్నాయి, వినబడుతున్నాయి. మేము అన్నట్లా, అలాంటి మాటలు వినబడుతున్నాయి అంటున్నా. చాలు, చేసిన పనికి మళ్ళీ ఏదో పనులు చాలు, కవర్ చేసే ప్రయత్నాలు చేయమాకండి. ప్రభుత్వం కోసం కట్టాం, ప్రజల కోసం కట్టాం. జగన్మోహన్ రెడ్డి అమాయకుడు. ఇలాంటి లఫంగి పరంగి మాటలు మాట్లాడితే చెప్పులు దిగిపోతాయి. పనికి మళ్ళీ అదోలారా చేసేదే లఫంగి పనులు అంటే మళ్ళీ దానికి కవరింగ్ ఒకటి. మళ్ళీ వచ్చాక పెద్ద పెద్ద ట్వీట్లు వేసేయాలా? నీకు సంగతి ఏముంది, నువ్వేం తక్కువడివేం కాదు. నువ్వు చాలా వ్యవహారాలు చేసావు. కంగారు పడి మాకు అన్ని బయటకు వస్తాయి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా సమాధానం చెప్పాల్సిన రోజంటే ఒకటి వచ్చింది, ఆ రోజు చెప్పుద్ది. కానీ